నా పేరు లీసా. నాకు పెళ్లి కొత్తగా అయింది. మా ఆయనని కూడా నేను పెళ్లి రోజే కొత్తగా చూశాను. ఆయన మొదటి రోజే మొదటి రాత్రి నన్ను ఎంతో సంతోషపరిచారు. తర్వాత కొన్ని సమస్యల వల్ల నేను ఎలాంటి తప్పు చేయకున్నా అదే పనిగా తప్పు వేసి నన్ను తిట్టేవాడు. ఇంకా చాలా ఉంది, ఫస్ట్ నుంచి చెప్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకోసం. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చే కథ నా గుండెలో దాచుకున్న నిజమైన జీవితం. ఇది కేవలం ఒక కథ కాదు. నా ప్రేమ, నా కన్నీళ్లు, నా బాధ, నా భర్త అంటే నాకు ఉన్న అపారమైన ప్రేమ. ఈ కథ పేరు నా భర్త, నా మాచి మగుడు. మొదటి అడుగులు. పెళ్లి అయిన మొదటి రోజుల్లో నేను చాలా అమాయకురాలిని. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు భయం, సిగ్గు, కొత్త కలలు అన్నీ కలగలసి ఉన్నాయి. నా భర్త నన్ను మొదట చూసినప్పుడు ఆయన చూపులో ఏదో వేరే మాట ఉంది. ఎక్కువగా మాట్లాడేవారు కాదు, కాని ఆయన కళ్లలో కనిపించిన ప్రేమ నాకు అర్థమయ్యింది. రోజులు గడుస్తున్న కొద్దీ మా మధ్య బంధం పెరిగింది. చిన్న చిన్న గొడవలు, పెద్ద నవ్వులు, చిన్న చూపులు, ఇవన్నీ మా జీవితంలో జ్ఞాపకాలు అయ్యాయి. కష్టాల మొదలు. ఒక సాయంత్రం ఆయన చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చారు. ఆయన కళ్లలో అలసట స్పష్టంగా కనిపించింది. నేను అడిగాను, ఇంత లేట్ ఎందుకు అయ్యింది? ఆయన నెమ్మదిగా నవ్వుతూ, నీకోసం పని చేస్తున్నాను. నువ్వు ఏ బాధ అనుభవించకూడదని నేను కష్టపడుతున్నాను. ఆ మాట విన్న వెంటనే నా కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆ క్షణం నాకు అర్థమైంది, ఈ మనిషే నా ప్రపంచం. రోజులు గడుస్తున్న కొద్దీ కష్టాలు పెరిగాయి. డబ్బు తక్కువ, పని ఎక్కువ. అయినా మా ప్రేమ మాత్రం తగ్గలేదు. కొన్ని రాత్రులు నేను తలుపు దగ్గర కూర్చొని ఆయన కోసం ఎదురు చూసేదాన్ని. ఆయన ముఖం కనిపించగానే కన్నీళ్లు తడుముకున్నా నవ్వుతూ మాట్లాడేదాన్ని. ఆయన నా చేయి పట్టుకుని, ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను బలహీనపడిపోతాను అని చెప్పేవారు. ఆ మాటలు నా గుండెల్లో అగ్నిలా దహించేవి. ఆయన బాధ నా బాధ, ఆయన సంతోషం నా సంతోషం అయ్యాయి. నా భర్త పరిపూర్ణుడు కాదు. కొన్నిసార్లు కోపం వచ్చేది, కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండేవారు. కాని ఆ కోపం వెనుక కూడా ఆయన ప్రేమ దాగి ఉండేది. ఒకసారి మా మధ్య గొడవ జరిగింది. నేను రూంలోకి వెళ్లి తలుపు వేసుకుని ఏడుస్తూ కూర్చున్నాను. కొద్దిసేపటికి తలుపు దగ్గర ఆయన గొంతు, దయచేసి తలుపు తెరువు, నువ్వు లేకుంటే నేను ఊపిరి పీల్చుకోలేను. తలుపు తెరిచిన వెంటనే ఆయన కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. ఆ రోజు నేను ఆయన బలమైన మనసు కూడా ఎంత సున్నితమో చూశాను. నేను ఆయనను గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ, ఎప్పటికి వదిలిపోను అని వాగ్దానం చేశాం. కాని జీవితం ఎప్పటికీ మనదైనట్టుగా ఉండదు. ఒకరోజు ఆయన ఉద్యోగం కోసం మరో ఊరికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు ఆయన నా చేతులు పట్టుకుని, నన్ను ఎప్పుడూ మర్చిపోవద్దు, నువ్వే నా ప్రాణం అన్నారు. నేను ఆగలేకపోయాను. గట్టిగా ఆయనను కోగిలించుకుని ఏడుస్తూ, నువ్వు వెళ్ళిపోతే నన్ను కూడా తీసుకెళ్ళు అన్నాను. ఆయన నా నుదుటిపై ముద్దు పెట్టుకుని, ఒకరోజు మనం ఎప్పటికీ దూరం లేకుండా ఉంటాం అని చెప్పి వెళ్లిపోయారు. ఆయన లేని ఇంటి గోడలు కూడా ఖాళీగా అనిపించాయి. ఆయన వెళ్లిన తర్వాత ఆయన జ్ఞాపకాలే నా తోడు. ఆయన వేసుకున్న చొక్కాలోని వాసన, ఆయన బల్లపై వదిలిన నోట్లు, ఇవన్నీ ఆయనతో ఉన్నట్టే అనిపించేవి. ప్రతి రాత్రి ఆయన దుప్పటి దగ్గర పెట్టుకుని ఏడుస్తూ నిద్రపోయేదాన్ని. ఆయన ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూసేదాన్ని. కొన్నిసార్లు ఆయన నవ్వేవారు, కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండేవారు. ఆ నిశ్శబ్దం కూడా నాకు ఆయన బాధను చెప్పేసేది. ఒకరోజు ఆయన బాగా అనారోగ్యం పాలయ్యారు. ఫోన్లో ఆయన బలహీనమైన గళం విన్నప్పుడు నా గుండె ఆగిపోయినట్టయింది. ఏడవకు, నేను బాగుపడతాను అన్నారు. కాని నేను ఆగలేకపోయాను. రాత్రంతా దేవుడిని ప్రార్థిస్తూ గడిపాను.
ఆయన లేకుంటే నా జీవితం శూన్యం. అంతలో ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. మొదటగా చెప్పిన మాట, చూసావా, నేను వదిలి వెళ్ళను కదా అన్నాను కదా. ఆ మాట విన్న వెంటనే నా ముఖంలో చిరునవ్వు, కళ్లలో కన్నీళ్లు కలిసిపోయాయి. ఈరోజు కూడా నా భర్త నాకు మాచి మగుడు. ఆయన కోపం, ఆయన నవ్వు, ఆయన నిశ్శబ్దం ఇవన్నీ నాకు ప్రాణం. మా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా మేము ఒకరికి ఒకరం అండగా ఉన్నాం. ఎంత దూరం వచ్చినా, ఎంత కష్టాలు వచ్చినా ఆయన నా చెయ్యి పట్టుకుని ఉంటే నేను ఎప్పటికీ బలహీనపడను. ఇదే నా కథ, నా భర్త, నా మాచి మగుడు. ప్రేమ అంటే కేవలం నవ్వులు కాదు, కన్నీళ్లు కూడా. ప్రేమ అంటే కలసి ఉండటమే కాదు, దూరంగా ఉన్న హృదయాలను కలిపే బంధం. మీరు ఈ కథలో నా భావాలు అర్థం చేసుకున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా కథలో కన్నీళ్లు ఉన్నా ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. నా భర్త, నా మాచి మగుడు, ఆయనే నా ప్రపంచం.